నీ భయంలోనూ ఒక అందం ఉంది. భయపడకు, దగ్గరకు రా. దగ్గరకు రా. రా, దగ్గరకు రా. నీకేమైంది? టార్చ్ లైట్ కనిపించట్లేదు, నువ్వు చూసావా? టార్చ్ లైట్ ఏంటి? అర్జున్! ఏమైంది? ఏయ్ అర్జున్! 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 అంజనా, ఏమైంది? ఇక్కడ ఏదేదో జరుగుతోంది. ఇంకేదో ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాలి. రండి వెళ్ళిపోదాం. అందరూ వెళ్ళిపోతే మరి నీదెవరు తీస్తారు? ఇంత జరిగిన తర్వాత నీదా? నా వల్ల కాదు, నేను రావట్లేదు, నేను వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతాను. హే, ఇక్కడ అలాంటివేం లేవు, చెప్తే నమ్మరేంటి? ఇక్కడ ఏది లేదంటే ఈ సౌండ్కి ఏం సంబంధం చెప్తావు? మైండ్ పెట్టి ఆలోచించు. మనం పెట్టిన డివైస్ వల్ల సౌండ్ ఆగిపోయింది కదా. ఇక్కడ సైన్స్ కి మించి చాలా జరుగుతున్నాయి. మేము వెళ్తున్నాం. హే అంజనా, చెప్పేది వినండి ప్లీజ్. హే, అక్కడ ఎవడో పరిగెడుతున్నాడు. అతను ఎవరో అర్థం కాలేదా? కృష్ణప్ప కొడుకు. అదిగో వస్తున్నాడు చూడండి. ఇప్పుడు అర్థమైందా? ఆ నిధిని కాపాడుకోవడానికి గ్రామ పెద్ద చేసిన డ్రామానే ఇది. నాకెందుకో ఈ గుడి కథ మీదే డౌట్గా ఉంది. ఎందుకు? ఎందుకంటే మహాభారతంలో కురుక్షేత్రం తర్వాత గాంధారి శ్రీకృష్ణుడిని క్షమించినట్టు నేను విన్నాను. చదివాను. కానీ కృష్ణుడు ఎలాంటి వాడంటే సుఖదుఖాలకి అతీతుడు. అలాంటి ఒక క్యారెక్టర్ ఎందుకు బాధపడి ఇక్కడికి రావాలి? ఎందుకు గంధర్వులు గానంతో కృష్ణుడిని ఆనందపరచాలి? అంటే ఇప్పుడు ఇదంతా కట్టు కథ అంటున్నావా? ఈ గుడికి సంబంధించిన కథ కూడా రాజులు సృష్టించిన కథ అయి ఉండొచ్చుగా. తన సైన్యాన్ని 3 భాగాలుగా విడగొట్టి 3 దిక్కుల నుండి దాడి చేసినాడు. మన ఆపోనెంట్కి దగ్గరగా ఉన్నప్పుడు దూరంగాను, దూరంగా ఉన్నప్పుడు దగ్గరగాను మనం కనబడాలి.
మనం గుడిలో క్లూ కోసం వెతుకుతున్నాం, కానీ ఈ గుడి ఒక క్లూ. ఏం అర్థం కాలేదు అర్జున్. అంజనా, ఆ పద్యాన్ని మళ్ళీ చదువు. స్వర్ణమత్యం జల క్రీడించి సేద తీరే తటాక తీరం చనుదించారు. చతుర్ముఖ పుడమి నుండి వెన్నెల వర్షమునందున కంఠదాహనంతరం మర్రి వృక్ష గరుడ పక్షి నీడన్న స్తంభాల మండపమందున కిన్నెర నాదమున్ ధన్యమై మందార పుష్పార్పిత పాదాల మాయో నర్పించి గగనమెగిరే గంధర్వులను. ఈ కథలో ఒక ప్యాటర్న్ ఉంది. ఇదే వ్యూహ చక్రానికి కావాల్సిన క్లూ. వాళ్ళు వ్యూహ చక్రాన్ని ఒక దగ్గర పెట్టలేదు, దాన్ని విడదీసి వేరువేరు చోట్ల పెట్టారు. అదెలా చెప్తున్నావు? సి, ఈ కథలో ఏం చెప్పారు? గంధర్వులు కోనేటికి వచ్చారు, తర్వాత గరుడు సన్నిధికి వెళ్లి నమస్కరిస్తున్నారు, ఆ తర్వాత మండపంలో సంగీతం వాయిస్తున్నారు. దీంట్లో ఆ గంధర్వుల యాక్టివిటీని తీసేసి ఓన్లీ ప్లేసెస్ గురించి మాత్రమే ఆలోచించండి. కోనేరు, గరుడ సన్నిధి, సంగీత మండపం. అంటే ఈ 3 చోట్లలోనే కీ ఉండాలి. సో షల్ వి బిగిన్? సూపర్. ఏంటయ్యా నువ్వు రావా? భయపడుకున్నారా? నేనున్నాను. ఇది మ్యాచ్ కాలేదే. ఇటివ్వు. సి, ఈ మూడింటిని కనెక్ట్ చేసేటట్టు సెంటర్ పీస్ ఉండాలి. ఆ మ్యాప్ ఇవ్వు. వ్యూహ చక్రానికి క్లూ దొరికింది. గరుడ సన్నిధి, కోనేరు, సంగీత మండపం. ఇట్స్ అ పర్ఫెక్ట్ ట్రయాంగిల్. సో సెంటర్ పీస్ సెంటర్ లోనే ఉండాలి కదా మరి. చతుర్ముఖ ఏమైంది అర్జున్? చతుర్ముఖ పొడమినుంటే చతుర్ముఖం అంటే దిక్కులు. దిక్కుల గురించి చెప్తున్నారు. ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. చంద్రమండపం. ఎస్. సో ఈ సెంటర్ పీస్ ఖచ్చితంగా చంద్రమండపంలోనే ఉంటుంది. డీకే, మ్యాచ్ బాక్స్ ఉందా? ఏంటి దమ్ము కొడతావా? నిన్ను కాల్చడానికి, ఇడియట్.
క్విక్ త్వరగా వెళ్ళు. కర్పూరం అయిపోతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకాసేపట్లో అందరూ వచ్చేస్తారా? మనం పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది కదా. అంతా నాశనం అయిపోయింది. ఏదేదో ఆశపడ్డాను. స్విట్జర్లాండ్లో ఒక విల్లా తీసుకొని నువ్వేం కోరుకోలేదా? నేను పుట్టగానే మా అమ్మ పొలంలో పరేసి వెళ్ళిపోయింది. తర్వాత నన్ను చదివించి ఈ ఫీల్డ్కి ఇంట్రడ్యూస్ చేసింది దేవరాజ్ గారే. ఇదంతా ఆయన స్వార్థం కోసమే చేసినా నాకు మాత్రం సహాయం చేశారు. ఆయన నన్ను అడిగింది ఇదొక్కటే. ఆయన అడిగాడు, నేను చేస్తున్నాను. అంతేగాని నాకు దీనిపైన ఏమాత్రం ఆశ లేదు. రే కాశీ, మన వాళ్ళని తీసుకుని గోడౌన్కి వెళ్ళు. శాన్స్ఫరర్ వస్తాడు, వాడితో ఉండు. ఆ అర్జున్ గాడు మిస్ అవ్వకూడదు, అర్థమైంది కదా? ఓకే అన్న. చంద్రమండపంలో గంధర్వులున్నారు. గంధర్వులకి చంద్రుడికి ఏంటి సంబంధం? వ్యూహ చక్రం. చక్రం చక్రం లాంటి సర్కిల్ లేక చందమామ లాంటి స్పీరో, వీటన్నిటికీ వాల్యూ 3.14. ఒకవేళ ఈ వెలుతురే దీనికి ఆన్సర్ అయి ఉంటుందా? మాయాన్, కృష్ణుడు, ఆయన పాదాలు, మందార పుష్పం. గైస్, ఈ మందార పుష్పమే దీని సెంటర్ పీస్. దాన్ని కొంచెం ప్రెస్ చేసి పుచ్చడానికి ట్రై చేయి. శంఖం, చేప, నాగుపాము, ఇదే మన వ్యూహ చక్రం.